Hello, friends. Very good morning. Happy Monday to all of you. Okay, RBI monetary policy కి సంబంధించిన ఎడిటోరియల్ వచ్చింది. సో ఎస్టర్డే ఐ డిడ్ ఎ వీడియో ఆన్ మానిటరీ పాలసీ. రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న డిఫరెంట్ మెజర్స్ ని అనలైజ్ చేస్తూ నేను ఒక వీడియో చేశాను. సో వాచ్ ఇట్, డోంట్ ఫర్గెట్ ఇట్. దాని లింక్ కూడా దీంట్లో డిస్క్రిప్షన్ లో పెడతాను. యూ కెన్ క్లిక్ అండ్ వాచ్ దట్. ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు దెర్ ఆర్ టూ థింగ్స్ ఐ వాంట్ టు ఫోకస్ అపాన్, టచ్ అపాన్. చూడండి. యా, ఈవెన్ బిఫోర్ దట్ ప్లీజ్ డూ లైక్ ఇట్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇలా చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి హెల్ప్ జరుగుతుంది. సో ప్లీజ్ డూ దిస్ ఫస్ట్. ఓకే, ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది, 2 ఇంపార్టెంట్ కోర్సెస్కి టుడే ఈజ్ ద లాస్ట్ డే. అందుకని ఇవాళ ఒక్కసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. యూపీఎస్సి ఇన్ఫినిటీ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇవాళ జాయిన్ అయితే యూ కెన్ జాయిన్ ఎట్ 10,000 రూపీస్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. 10,000తో మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే 40,000 ఫీజుకే మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ పొందే అవకాశం ఉంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 10,000 పే చేసి మీరు ఇవాళ జాయిన్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ 3 months ఇంకో 3 ఇన్స్టాల్మెంట్స్ కడితే అయిపోయింది. యూ గెట్ కంప్లీట్ యాక్సెస్ ఫ్రమ్ డే 1 ఇట్ సెల్ఫ్. ఫుల్ పేమెంట్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మొదటి రోజు నుంచే మీకు కంప్లీట్ యూపీఎస్సీ ఆల్ కోర్సెస్ మీద మీకు యాక్సెస్ వస్తుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ప్లస్ ఆన్సర్ రైటింగ్. మెయిన్స్ అంటేనే మీకు ఆన్సర్ రైటింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఆన్సర్ రైటింగ్ తో పాటు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, సీసాట్, కరెంట్ అఫైర్స్. చాలా మంది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మన ఛానల్ ఫాలో అవుతుంటారు. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ సార్ గ్రూప్ 1కి కోర్స్ లేదా అని వెయిట్ చేయక్కర్లా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆల్సో ఇంక్లూడ్స్ గ్రూప్ 1. టీఎస్పీఎస్సీ మరియు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కూడా ఇందులో ఇంక్లూడెడ్. యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్ ఎక్స్ట్రా ఫర్ గ్రూప్ 1. ఇందులోనే గ్రూప్ 1 సిలబస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది ఇన్ ద సేమ్ 40,000 రూపీస్. అండ్ టుడే ఈస్ ద లాస్ట్ డే. రేపటి నుంచి మళ్ళీ ఫీ రివైజ్ అవుతుంది. జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇవాళ 10,000 పే చేసి జాయిన్ అయిపోవచ్చు. ఇంకో 3 ఇన్స్టాల్మెంట్స్తో ఇది అయిపోతుంది. ద సెకండ్ కోర్స్ దట్ హ్యాస్ అన్ ఆఫర్ టుడే ఇట్ సెల్ఫ్, అండ్ ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఉన్నది, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ సాయిరామ్ సార్ ఆఫర్ చేస్తున్నారు. సార్ కవర్ చేస్తారు ఇది. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సు మామూలుగా అయితే ఫీజు 7,000, కానీ ఇంట్రొడక్టరీ ఆఫర్ కింద దీన్ని 5,000కి మాత్రమే ఆఫర్ చేస్తున్నాం ఫర్ దోస్ హు ఆర్ జాయినింగ్ టుడే. అంటే ఇవాళ లోపు 12th లోపు అని చెప్తూనే ఉన్నాను, గత 10 రోజుల నుండి చెప్తూనే ఉన్నాను. ఇవాళ లాస్ట్ డే. ఎవరైతే ఇవాళ జాయిన్ అవుతారో వాళ్ళు 5,000కే జాయిన్ అవుతారు. రేపటి నుంచి ఎవరెవరైతే వస్తారో వాళ్ళు 7,000 పెట్టి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దీంట్లో ఎటువంటి మార్పులు ఉండవు. సో హూ ఎవర్ వాంట్స్ టు జాయిన్ టుడే ఇట్ సెల్ఫ్. దీస్ ఆర్ ద 2 కోర్సెస్ విత్ డెడ్ లైన్స్. ఇవాటికి డెడ్ లైన్స్ ఉన్నాయి వీటికి, అందుకని ఇవి ముందు చెప్పేశాను. దెన్ యూ హ్యావ్ రైట్. సో దెన్ యూ హ్యావ్ బ్యాంక్ ఇన్ఫినిటీ. ఇవాళ నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో న్యూ బ్యాచ్ ఫర్ బ్యాంక్ ఇన్ఫినిటీ ఫ్రమ్ టుడే. సో గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే దీనికి క్వాంట్, ఇంగ్లీష్, క్రిటికల్ రీజనింగ్, బ్యాంకింగ్ అవేర్నెస్ మొత్తం నేనే చెప్తా. రిమైనింగ్ రీజనింగ్, క్రిటికల్ రీజనింగ్ కాకుండా ఉన్న రిమైనింగ్ రీజనింగ్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ప్లస్ కంప్యూటర్ అవేర్నెస్, ఇవన్నీ కూడా దివ్య మేడం చెప్తారు. రైట్. సో కేవలం 5,000కి మనం ఆఫర్ చేస్తున్నాం కోర్స్ని. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ, ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ మొత్తం అన్నింటినీ కూడా కవర్ చేస్తుంది. రైట్. లైఫ్ టైం వ్యాలిడిటీ అండ్ డైలీ మార్క్స్. చాలా మంది అడుగుతారు మాక్ టెస్ట్కి సెపరేట్గా పే చేయాలి. అక్కర్లేదు. డైలీ మార్క్స్, ప్రతిరోజు మార్క్స్ ఉంటాయి అండ్ అన్లిమిటెడ్. దానికి ఏమీ లిమిట్ లేదు. మీకు జాబ్ వచ్చేంత వరకు ఈ కోర్స్ మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు డైలీ రాసుకోవచ్చు. మీకు జాబ్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండవచ్చు. దట్స్ ది బ్యూటీ ఆఫ్ బ్యాంక్ ఇన్ఫినిటీ. ఇవాళ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ జాయిన్. డోంట్ వేస్ట్ టైం ప్లీజ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కేవలం ఎక్కువగా ఎడిటోరియల్ చదవడానికి వచ్చేవాళ్ళు యూట్యూబ్లో ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వస్తారు. ఇఫ్ దట్ ఈస్ ద రీజన్, ఇఫ్ ఇంగ్లీష్ ఈజ్ యువర్ నెమెసిస్, ఇంగ్లీషే మీకు శత్రువు అయితే, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలని మీరు వస్తే యూ కెన్ జాయిన్ మై ఇంగ్లీష్ కోర్స్, ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ కోర్స్. ఇది కేవలం 2,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం.
ఇందులో యూ గెట్ గ్రామర్ ప్లస్ వొకాబులరీ ప్లస్ కాంప్రహెన్షన్. ఈ మూడింట్లో ఏది మీకు ఇబ్బంది అయినా సరే, బేసిక్ గ్రామర్ అండ్ వొకాబులరీ అండ్ కాంప్రహెన్షన్, ఈ మూడింట్లో ఏది ఇబ్బంది అయినా మీరు రావచ్చు. ఇది ఎవరెవరికి సూటబుల్ అని అడిగితే అందరికీ సూటబుల్. బట్ ప్రిడామినెంట్లీ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, క్యాట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, డిఎస్సి కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిడామినెంట్లీ వీటికి మనం అలైన్ చేసి వెళ్తాము. ఇది ప్రిపేర్ అయితే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇందులో కూడా మీకు డైలీ మార్క్స్ ఉంటాయి. నా క్లాసెస్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్, లైవ్ క్లాసెస్ మరియు రికార్డెడ్ కూడా మీకు ఉంటాయి. అండ్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఇంగ్లీష్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ టు కాల్ దిస్ నెంబర్. ప్రశాంతి మేడంకి కాల్ చేయండి. ఈ నెంబర్ నోట్ చేసుకోండి, 9241262391. మ్యామ్కి కాల్ చేయండి. షీ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ షీ విల్ గివ్ యూ యాక్సెస్. పేమెంట్ ఎలా చేయాలో కూడా మేడం చెప్తారు. ఓకే, సేవ్ దట్ నెంబర్, కాల్ మ్యామ్ అండ్ దెన్ జాయిన్ దిస్ కోర్స్. మంచి ఆపర్చునిటీ. And another reason why many UPSC students struggle is because of economy. యూపీఎస్సీలో రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, కానీ ఎకానమీకి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడతారు. బికాజ్ ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ జార్గన్, టెక్నికల్ జార్గన్ ఉంటుంది, అర్థం కాదు అని చెప్పి భయపడుతూ ఉంటారు. బట్ ఇన్ మై వ్యూ ఎకానమీ ఈజ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్స్. మీకున్న అన్ని సబ్జెక్ట్స్లోకి హిస్టరీ కంటే, పాలిటీ కంటే కూడా ఎకానమీ చాలా ఈజీ. హిస్టరీలోను పాలిటీలోను అట్లీస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ సమ్ కేసెస్, ఏంటవి మనకి కేసులు గుర్తుండాలి, మనకి ఏంటంటే వాటికల్ ఆర్టికల్స్ గుర్తుండాలి. హిస్టరీలో అయితే చాలా వాటికల్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎకానమీకి వచ్చేసరికి అడ్వాంటేజ్ ఏంటంటే యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ మచ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్. సబ్జెక్ట్స్ అడ్వాంటేజ్ ఏంటి, ఒక్కసారి కరెక్ట్గా అర్థం చేసుకుంటే మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. మనం ఏదో స్ట్రగుల్ అయ్యి బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. అందుకని ఎకానమీ చాలా చాలా ఈజీ సబ్జెక్ట్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బోర్ కొట్టదు. మనకి ఫిజిక్స్ ఎలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టో వాటిల్లో బయాలజీ వీటన్నిటిలో కంపేర్ చేస్తే ఫిజిక్స్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదండి. సిమిలర్గా ఎకానమీ ఇక్కడ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకే నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయింది ఇది. ఎకానమీలో మనం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండింటికి ఒకేసారి మనం కవర్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ప్రతి చాప్టర్ నేను చెప్పేటప్పుడే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి బిట్స్ రావచ్చు, అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషల్లీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ రైటింగ్కి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, వాళ్ళు ఎలా అటెంప్ట్ చేయాలనేది కూడా నేను చెప్పడం స్టార్ట్ చేశాను. సో ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. ఓకే, యూపీఎస్సీతో పాటు ఇది కూడా అడుగుతున్నారు మళ్ళీ, సార్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా కవర్ చేస్తారంటే ఎస్, సేమ్ కోర్స్లో యూపీఎస్సీతో పాటు యూ విల్ ఆల్సో గెట్ యాక్సెస్ టు గ్రూప్ 1 కంటెంట్. గ్రూప్ 1 ఎకానమీ కంటెంట్ కూడా యూ గెట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అలాంగ్ విత్ దిస్. ఫీజు ఎంత సార్ అంటే 7,000 రూపీస్. 7,000 రూపీస్కి మీరు అద్భుతంగా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే యూపీఎస్సీ ఎకానమీ జనరల్గా 10,000 లోపు మీకు ఎక్కడ దొరకదు. అండ్ విత్ మై కైండ్ ఆఫ్ క్వాలిటీ ఇట్ షుడ్ కమాండ్ అట్లీస్ట్ 15,000. బట్ ఐఎమ్ ఆఫరింగ్ ఇట్ అట్ జస్ట్ 7,000 రూపీస్. యూజ్ ద ఆపర్చునిటీ. జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ప్రశాంతి మేడంకి కాల్ చేయండి, మేడం డీటెయిల్స్ ఇస్తారు ఎలా పే చేయాలి ఏంటి అనేది. ఓకే, దీంట్లో కూడా మీకు లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ వస్తాయి. చాలా మంది అడుగుతారు ఓన్లీ రికార్డెడ్ ఇచ్చి వదిలేస్తారా? నో, రికార్డెడ్తో పాటు లైవ్ కూడా ఉంటాయి. లైవ్ అనేవి ఎందుకంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ కోర్స్, లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం అందిస్తున్న కోర్స్. సో కాబట్టి ఈ కోర్స్కి ఎండింగ్ లేదు. మీరు ఏ రోజైతే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారో, మీరు ప్రిపేర్ అవుతున్న యూపీఎస్సీ క్రాక్ చేస్తారో ఆ రోజు వరకు కూడా ఇది మీకు అందుబాటులో ఉంటుంది. సో కాబట్టి అప్పటికున్న లేటెస్ట్ లెక్చర్స్ మీకు అందుబాటులోకి వస్తాయి. అంటే చూడండి, 2019 ఎకనామిక్ సర్వే రికార్డెడ్ వీడియోలో ఉంది, 2020లో కూడా మళ్ళీ ఎకనామిక్ సర్వే జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, నేను అది అది ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో 19 రిమూవ్ చేసేస్తాము, 20 ఉంటుంది. అంటే లేటెస్ట్ ఎకనామిక్ సర్వే, లేటెస్ట్ బడ్జెట్, లేటెస్ట్ డేటా, డైనమిక్ కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ టు వరీ, పాత వీడియోస్ ఇచ్చేసి మాకు మనీ తీసుకుంటున్నారు అనుకోవాల్సిన అవసరం లేదు. రిఫ్రెష్ అవుతూ ఉంటుంది కంటెంట్. సో లేటెస్ట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అదే మీకు అందుబాటులోకి వస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. Okay, at just 7,000 you can join this course. That's it. So we are done with all the courses. Let me begin the editorial now.
సో మార్నింగ్ లేవంగానే నేను హిందూ పేపర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ చూసేది ఎకానమీకి సంబంధించిన ఎడిటోరియల్ ఎక్కడ కనిపిస్తుంది అని. సో ఉన్న 7 ఎడిటోరియల్స్లో లెఫ్ట్ సైడ్ ఉన్న 2 ప్లస్ పెద్దవి అన్నీ చూస్తా. అందులో మీకు టీచ్ చేయడానికి కంటెంట్ బాగా నేర్పించడానికి ఉపయోగపడే ఎడిటోరియల్ ఏదని వెతుకుతాను. సో ఆర్బీఐ నుంచి వచ్చిందంటే అంతకంటే మనకు కావాల్సిందే ఉంది. సో గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు టీచ్ యూ. సిగ్నలింగ్ ఆప్టిమిజం. ఆప్టిమిజం అంటే మనకు తెలిసిందే కదా, పాజిటివిటీ. ఆ పాజిటివిటీని సిగ్నల్ చేస్తుంది. అంటే ఆర్బీఐ తన మానిటరీ పాలసీ రివ్యూ చేసి తను ఇచ్చిన కామెంట్స్లో వీఆర్ పాజిటివ్ అనే ఇంటెంట్ని బయటికి చూపించింది. ఆప్టిమిజంని తెలుసు కదా మనకి, ఆశాహ దృక్పథాన్ని ఇంగ్లీష్లో ఆప్టిమిజం అంటాం. దాన్ని చూపిస్తూ వస్తుంది. సో వీ స్పోక్ అబౌట్ మానిటరీ పాలసీ ఇన్ ద ప్రీవియస్, ఇంతకు ముందు ఆర్బీఐ ఎడిటోరియల్లో నేను మానిటరీ పాలసీ అంటే ఏంటి, మానిటరీ పాలసీ కమిటీ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాను. ఒక బ్రీఫ్గా ఒక్కసారి, మానిటరీ పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెట్టడం. వి కాల్ ఇట్ ప్రైస్ స్టెబిలిటీ. ప్రైసెస్ అనేవి స్టేబుల్గా ఉంచడం అనేది దాని యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకే, విత్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ సస్టైనింగ్ గ్రోత్. ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్రోత్ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రైస్ స్టేబుల్గా ఉంచే ప్రయత్నం చేయడమే మానిటరీ పాలసీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ప్రైస్ని స్టేబుల్గా ఉంచాలి, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం మానిటరీ పాలసీకి దేర్ ఆర్ సెవరల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఫిజికల్గా కాదు, పాలసీ ఇన్స్ట్రుమెంట్స్. ఏంటవి? సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా. వీటన్నింటి గురించి రకరకాల సందర్భాల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఒకసారి వీడియోస్ చెక్ చేస్తే, ఇవన్నీ కూడా ఎకానమీ వీడియోస్ చూసుకుంటే మీకు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా పాలసీ ఇన్స్ట్రుమెంట్స్. ఈ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రూ ఇట్స్ మానిటరీ పాలసీ ఇట్ ట్రైస్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఎంతలో ఉండాలి సార్ అంటే 4% దరిదాపుల్లో ఉంచాలి అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మ్యాండేట్ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ. అయితే సరిగ్గా 4% ఉంచలేం కదా, అందుకని ఒక 2% టాలరెన్స్ బ్యాండ్ ఇచ్చారు. అంటే 4% ±2%, అంటే 2% నుంచి 6% లోపు ఇన్ఫ్లేషన్ని మెయింటైన్ చేయాలి. ఇది ఆర్బీఐ మానిటరీ పాలసీ యొక్క మెయిన్ మ్యాండేట్, మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. మానిటరీ పాలసీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఇన్ఫ్లేషన్ని 2 to 6% మధ్యలో ఉంచాలి. దానికోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దీస్ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్. ఈ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైనా సరే ఉపయోగించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని సాధించవచ్చు. కీప్ దిస్ ఇన్ మైండ్, లెట్స్ గో త్రూ ఇట్. ఇంకొకటి మీకు కాన్సెప్ట్ చెప్పేసిన తర్వాత మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ఇది మానిటరీ పాలసీ గురించి చదివేటప్పుడు ఇన్ఫ్లేషన్ గురించి రాస్తారు. చాలామంది డౌట్ వస్తుంది, ఇన్ఫ్లేషన్కి మానిటరీ పాలసీకి రిజర్వ్ బ్యాంక్కి సంబంధం ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఏమో వడ్డీ రేట్లను కదా డిసైడ్ చేస్తుంది, వడ్డీ రేట్లకి ఇన్ఫ్లేషన్కి సంబంధం ఏంటి అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఇది నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్ బికాస్ దెర్ విల్ బి బిగినర్స్ ఎవ్రీ టైమ్. బిగినర్స్ చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ వాడే ఒక ఆయుధం ఏంటంటే వడ్డీ రేట్లు, ఇంట్రెస్ట్ రేట్స్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆర్బీఐ బ్యాంకులకి ఇచ్చే వడ్డీ రేట్లు పెంచింది అనుకుందాం. ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. వడ్డీ రేట్లు పెంచింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? బ్యాంకులు కస్టమర్స్కి మరియు కార్పొరేట్స్కి ఇచ్చే వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. వడ్డీ రేటు పెరిగినప్పుడు ఏం చేస్తారు? లోన్స్ తీసుకోవడం తగ్గిస్తారు. ఫ్యూయర్ లోన్స్. ఎందుకు? వడ్డీ రేట్లు పెరిగాయి కదా, మనకి వర్కౌట్ అవ్వదు. ఒక బిజినెస్ మనం డబ్బులు పెడితే ఒక 15% లేదా 12% ప్రాఫిట్ తీసుకొస్తుంది అనుకోండి. నీకు వడ్డీ రేటే 15% ఉందనుకోండి, ఏం చేస్తాం మనం? మనకు వచ్చే లాభం కంటే వడ్డీ ఎక్కువైపోతుందని మనం లోన్ తీసుకోవడం మానేస్తాం. లోన్స్ అనేవి తగ్గిపోతాయి. అండ్ మోర్ డిపాజిట్స్ ఎందుకు పెరుగుతాయి? వడ్డీ రేట్లు పెరిగాయి కదా, సో డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయి. సో ఎక్కువ మనీ బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని పీపుల్ విల్ డిపాజిట్ మోర్ ఇన్ ద సిస్టమ్. బ్యాంకులో ఎక్కువ డిపాజిట్ చేస్తారు. లోన్స్ తగ్గాయి, డిపాజిట్లు పెరిగాయి. ఒకసారి ఆలోచించండి, లోన్స్ తగ్గాయి, డిపాజిట్లు పెరిగాయి అంటే అర్థం ఏంటి? ప్రజల చేతిలో ఉండే మనీ తగ్గిపోతుంది, అంతే కదా. దీనివల్ల ఏమవుతుంది? మనీ సప్లై
విల్ గో డౌన్. పీపుల్ చేతిలో ఉండే మనీ సప్లై తగ్గుతుంది. ఇప్పుడు ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి సార్, వీటన్నింటికి ఇన్ఫ్లేషన్కి లింక్ ఏంటి అంటే ద లింక్ ఈజ్ డైరెక్ట్లీ బిట్వీన్ మనీ సప్లై అండ్ డిమాండ్. ఇప్పుడు ఏదైనా వస్తువు ధర పెరిగింది లేదా తగ్గింది అంటే కారణం ఏంటి? డిమాండ్ అండ్ సప్లై, అంతే కదా? డిమాండ్ అండ్ సప్లై బట్టే కదా. డిమాండ్ పెరిగితే ధర పెరుగుతుంది. అంటే సప్లై కాన్స్టెంట్గా ఉండి డిమాండ్ పెరిగింది అనుకోండి, ధర పెరుగుతుంది. సప్లై కాన్స్టెంట్గా ఉండి డిమాండ్ తగ్గింది అనుకోండి, ధర తగ్గుతుంది. సో ఈ డిమాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నాం. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఒక కంట్రీలో, ఒక ఎకానమీలో ద నెంబర్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎన్ ఇయర్, అది జనరల్గా ఎక్కువగా మారదు, కొంచెం కొంచెం మారుతుంది, కానీ విపరీతంగా ఒకేసారి మారిపోతుంది. ఎందుకంటే ప్రొడక్షన్ కెపాసిటీస్ ఒకేసారి పెరిగిపోవు కదా. అగ్రికల్చర్ అవుట్పుట్ ఒకేసారి 50%, 60% పెరిగిపోదు కదా, ఒక 10%, 5% పెరుగుతుంది. అంటే మనకి యూ కెన్ టేక్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ టు బి ఒక మంత్ 2 నెలలు గ్యాప్లో తీసుకుంటే మీరు కాన్స్టెంట్గా తీసుకోవచ్చు, కాన్స్టెంట్గానే ఉంటాయి. ఇప్పుడు మనీ సప్లై తీసుకోండి. మనీ సప్లై ఏమిస్తుంది? పర్చేసింగ్ పవర్. ఎక్కువ మనీ సిస్టంలో ఉంది అంటే ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువగా ఉన్నాయంటే ఏం చేస్తారు? ప్రజలు ఖర్చు పెడతారు. ఇప్పుడు మనీ సప్లై, ఇది మొదటి కేసు, ఇది రెండో కేసు. మొదటి కేసుతో కంపేర్ చేస్తే రెండో కేసులో మనీ సప్లై పెరిగింది అనుకోండి, ఏమవుతుంది? వస్తువులకి డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్, ఎందుకంటే మనీ సప్లై వల్ల కదా పర్చేసింగ్ పవర్ వస్తుంది. సో మోర్ పీపుల్ వాంట్ టు బై స్టఫ్. ఎక్కువ మంది కొనాలనుకోవడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. ధరలు పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు మనం ఇన్ఫ్లేషన్ తగ్గించే ఉద్దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఉందనుకోండి, ఏం చేస్తుంది? మనీ సప్లై తగ్గిస్తుంది. మనీ సప్లై ఏ రకంగా తగ్గిస్తుంది? వడ్డీ రేట్లు పెంచడం ద్వారా తగ్గించవచ్చు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ లాంటివి పెంచడం ద్వారా కూడా తగ్గించవచ్చు. ఇలా మనీ సప్లై తగ్గించినప్పుడు ఏమవుతుంది? డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ప్రజల చేతుల్లో మనీ తగ్గి పర్చేసింగ్ పవర్ తగ్గి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు ఏమవుతుంది? ప్రైసెస్ కూడా కంట్రోల్ అవుతాయి. ఆ రకంగా ఇన్ఫ్లేషన్ అనేది అదుపులోకి వస్తుంది. ఈ రకంగా వడ్డీ రేట్లని ఇన్ఫ్లేషన్ని మనం లింక్ చేసుకోవచ్చు. ఇది తగ్గించడం ద్వారా. పెంచడం ద్వారా రివర్స్ అవుతుంది. మీకు అర్థమైందా? వడ్డీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించామనుకోండి, అప్పుడు మనీ సప్లై పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఒకసారి ఆలోచించండి. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు ఏం జరుగుతుంది? డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు తగ్గిపోతాయి. సో పీపుల్ వోంట్, ఎందుకు డిపాజిట్ చేస్తే పెద్దగా డబ్బులు రావని చెప్పి సేవ్ చేయడం మానేస్తారు. లోన్స్ చీప్ అయిపోతాయి. తక్కువ ధరకే వస్తుంది అనేసరికి అవసరం ఉన్నవాడు లేనివాడు కూడా లోన్లు తీసుకుంటాడు. అండ్ తీసుకున్న లోన్ ఉంచుకోరు కదా, ఆ మనీని స్పెండ్ చేస్తారు. ఈ రకంగా సిస్టంలో మనీ సప్లై పెరిగిపోతుంది. పెరిగిపోయి వస్తువులకి డిమాండ్ పెరిగి అది ధరల పెరుగుదలకి దారితీస్తుంది, ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. దిస్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ మానిటరీ పాలసీ అండ్ ఇన్ఫ్లేషన్, అండ్ దిస్ ఈస్ హౌ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా థియరిటికల్లీ యూజెస్ ఇట్స్ మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఇన్ రియాలిటీ, ఇది థియరిటికల్గా చెప్పాను. రియాలిటీలో ఇన్ఫ్లేషన్ని ఓన్లీ మానిటరీ పాలసీ కంట్రోల్ చేస్తుందా సార్ అంటే కాదు. దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. ఫిస్కల్ పాలసీ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఫిస్కల్ పాలసీ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే యాక్షన్స్. అంటే ట్యాక్సులు బాగా పెంచింది అనుకోండి, ట్యాక్సులు పెంచితే ఏమవుతుంది? ప్రజల డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గిపోతుంది. గవర్నమెంట్ కట్ చేసే మనీ పెరిగి ప్రజల చేతుల్లో ఉండే మనీ తగ్గిపోతుంది. అప్పుడు కూడా ప్రజలకి మనీ సప్లై తగ్గినట్టే కదా, క్యాష్ అనేది తగ్గిపోయింది ప్రజల చేతుల్లో, అప్పుడు కూడా వస్తువులకి డిమాండ్ తగ్గుతుంది. ఇఫ్ గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ద ప్రాజెక్ట్స్, చాలా మనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దానిపైన చాలా ప్రాజెక్ట్స్ పెట్టి విపరీతంగా స్పెండ్ చేస్తుంది అనుకోండి మనీ, అంటే అర్థం ఏంటి? ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్ మనీ, దట్ మీన్స్ more and more people get employment, more and more people will get salaries, more and more people will get income. That means money supply in the system, ప్రజల చేతుల్లో మనీ పెరిగింది, సో మనీ సప్లై పెరిగినట్టు, సో వస్తువులకి డిమాండ్ పెరిగి ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. ఇలా మనం ఫిస్కల్ పాలసీని ఇన్ఫ్లేషన్ని లింక్ చేయొచ్చు, మానిటరీ పాలసీని ఇన్ఫ్లేషన్ కూడా లింక్ చేయొచ్చు. ఇవి కాక ఇంకా సప్లై సైడ్ ఇష్యూస్ ఉంటాయి, డిమాండ్ సైడ్ ఇష్యూస్ ఉంటాయి, సో చాలా అదర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. వీటిని మీరు మైండ్లో పెట్టుకుని వీటిని చదివితే మీకు అర్థమవుతుంది. ఈ ఫండమెంటల్స్ లేకుండా మనం ఏం చదివినా అర్థం కాదు. ది ఆర్బిఐ హ్యాస్ క్లియర్లీ సాట్ టు టాక్ అప్ కాన్ఫిడెన్స్, ఇగ్నోరింగ్ ద రిస్క్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ యొక్క రిస్క్ని ఇగ్నోర్ చేస్తూ, ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? ఇట్ ట్రైస్ టు టాక్ అప్ కాన్ఫిడెన్స్. టాక్ అప్ అంటే అర్థం ఏంటి? టు స్పీక్ అబౌట్ సంథింగ్ ఫేవరబుల్లీ, అబౌట్ సంథింగ్ ఫేవరబుల్లీ. ఏదన్నా ఒక విషయం గురించి బాగా పాజిటివ్గా మాట్లాడడం. ఎందుకు? టు ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్. ఓకే, మన ఎకానమీ చాలా బాగుంది, వరీ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా బాగా మనం రికవర్ అయిపోతున్నాం, ఈ రకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాట్లాడింది. అంటే మనకి ఎన్ని రోజులు బాగాలేదు, ఇకపై చాలా బాగుండబోతుంది, వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఇన్ఫ్లేషన్ గురించి కూడా వరీ అవ్వక్కర్లేదు,
అని చెప్తూ మాట్లాడింది. ఇన్ఫ్లేషన్ యాక్చువల్గా 6% దాటిపోయింది, ఇప్పుడు 6.5% దగ్గర ఉంది. మీకు ఇంతకు ముందే చెప్పాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యాండేట్ ఏంటి, టు కీప్ ఇట్ బిట్వీన్ 2 to 6%. ఈ గ్యాప్లో ఉంచాలి, కానీ 6% దాటిపోయింది, అయినా సరే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తూ కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ చేసేలాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాట్లాడింది. The RBI has used its latest monetary policy review to unequivocally indicate that it will prioritize the revival of economic growth over inflation, at least through the end of the current financial year. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. లేటెస్ట్ మానిటరీ పాలసీ రివ్యూలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ఈక్వివోకల్లీ అంటే అర్థం ఏంటి, వితౌట్ ఎనీ డౌట్, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, క్లియర్లీ అనుకోవచ్చు మీరు. ఓకే, ఇండికేట్ దట్ ఇట్ విల్ ప్రయారిటైజ్ ద రివైవల్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ గురించి నేను వర్రీ అవ్వాలా, ఎకనామిక్ గ్రోత్ గురించి వర్రీ అవ్వాలా అని ఆలోచిస్తే ఎకనామిక్ గ్రోత్కే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. రివైవల్ అంటే టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు ఇట్స్ ప్రీవియస్ స్టేజ్, ఇంతకుముందు ఎంత బాగుండేదో అలా దాన్ని తీసుకురావడాన్ని మనం రివైవల్ అని మనం అంటాం. సో సమ్ పీపుల్ మైట్ హ్యావ్ డౌట్, సార్ ఎకనామిక్ గ్రోత్కి మానిటరీ పాలసీకి లింక్ ఏంటి సార్ అని మనకి డౌట్ రావచ్చు. జస్ట్ అండర్స్టాండ్ ద లింక్ వన్ సెకండ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు వడ్డీ రేట్లు బాగా తగ్గించింది అనుకోండి, ఇంట్రెస్ట్ రేట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గిస్తే ఏం జరుగుతుందో చూడండి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే ఏమవుతుంది, లోన్స్ అందరికీ అందుబాటులో అవుతాయి. లోన్స్ అనేవి అందుబాటులో ఉండడం వల్ల పీపుల్ విల్ టేక్ మోర్ లోన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది చెప్పండి. సపోజ్ యు ఆర్ రన్నింగ్ ఏ బిజినెస్ అండ్ యూ వాంట్ టు ఎక్స్పాండ్ అవ్వాలంటే మనకి క్యాపిటల్ కావాలి కదా. క్యాపిటల్ కావాలంటే 90% ఆఫ్ పీపుల్ ఏం చేస్తారు, సొంత డబ్బులు పెట్టడానికి ఇష్టపెట్టుకోరు, ఎందుకంటే అంత చేతులు అంత క్యాష్ ఉండదు. సో దే టేక్ లోన్ అనేది వడ్డీ రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనం తీసుకుంటామా, తీసుకోము, ఫేవరబుల్ గా ఉండదు, ఎందుకంటే అంతకంటే ఎక్కువ మనం బిజినెస్ నుంచి సంపాదిస్తే గానీ ఆ వడ్డీని చెల్లించలేం. సో కాబట్టి వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే పీపుల్ విల్ హ్యావ్ ఇన్సెంటివ్ టు టేక్ మోర్ లోన్స్. ఎక్కువ లోన్స్ తీసుకొని వాళ్ళు బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం ద్వారా ఎకనామిక్ గ్రోత్ కి దారితీస్తుంది. అందుకే ఎప్పుడు వడ్డీ రేట్లు తగ్గించినా బిజినెస్ కి హెల్ప్ అవుతుంది అనేది థియరిటికల్ గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, వడ్డీ రేట్లు తక్కువగానే ఉంచుతాం మేము, దాని ద్వారా ఎకనామిక్ రివైవల్ కి మేము హెల్ప్ చేస్తాము, ఇన్ఫ్లేషన్ గురించి ఊరికే వర్రీ అవ్వము అని చెప్తోంది. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా ఛాన్స్ ఉంది కదా, లోన్స్ పెరిగాయి, ప్రజల చేతిలో మనీ పెరుగుతుంది, దే స్పెండ్ మోర్, డిమాండ్ పెరుగుతుంది, దానివల్ల ఇన్ఫ్లేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్లేషన్ గురించి మేము వర్రీ అవ్వట్లేదు, ఎకనామిక్ గ్రోతే మాకు ఇంపార్టెంట్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు చెప్పింది. The bank's reconstituted monetary policy committee with 3 new external members. సో మీరు ఏం చేస్తారంటే ఈ ముగ్గురు పేర్లు మీరు రాయండి, మన కామెంట్ సెక్షన్ లో రైట్ డౌన్ ద నేమ్స్ ఆఫ్ ద 3 న్యూ ఎక్స్టర్నల్ మెంబర్స్. ముగ్గురిని కొత్తగా అపాయింట్ చేశారు. 2016లో మానిటరీ పాలసీ కమిటీ మొట్టమొదటిసారి ఏర్పాటు చేయబడింది. అందులో 6 మెంబర్స్ ఉంటారు. ఒకరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, రెండవది డిప్యూటీ గవర్నర్, మూడోది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డు అపాయింట్ చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ. వీళ్ళ ముగ్గురు కాకుండా దేర్ ఆర్ 3 ఎక్స్టర్నల్ మెంబర్స్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ముగ్గురు యొక్క పదవీ కాలం రీసెంట్ గా ముగిసింది, అందుకని కొత్తగా ముగ్గురిని అపాయింట్ చేశారు. 2016లో అపాయింట్ చేయబడ్డ వాళ్ళ పదవీ కాలం ముగియడం వల్ల కొత్తగా ముగ్గురిని అపాయింట్ చేశారు. వాళ్ళ ముగ్గురు పేర్లు మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి. ఇది మీకు బిట్స్ లో ఇచ్చే అవకాశం ఉంటుంది. unanimously voted to keep policy rates unchanged, even as it categorically stated that RBI would continue with the accommodative stance as long as necessary to revive growth on a durable basis and mitigate the impact of COVID-19 on the economy. So చాలా ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ చూడండి. ద న్యూలీ బ్యాంక్స్ రీకాన్స్టిట్యూటెడ్ మానిటరీ పాలసీ కమిటీ, ఎందుకంటే ముగ్గురు వెళ్ళిపోయారు, కొత్తగా ముగ్గురు వచ్చారు కాబట్టి రీకాన్స్టిట్యూటెడ్ అనే పదం వాడారు. యునానిమస్లీ అంటే అర్థం ఏంటి, ఏకగ్రీవంగా. ఓకే, ఏకగ్రీవంగా, వితౌట్ ఎనీ అపోజిషన్, అందరూ కూడా యునానిమస్ అంటాం. ఎలక్షన్ యునానిమస్ అయిందని అర్థం ఏంటి, ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు. ఓటెడ్ టు కీప్ పాలసీ ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్. ఇప్పుడు ఆ రెపో రేట్ ఎంత ఉంది, 4% ఉంది, దాన్ని మార్చొద్దు, అలాగే ఉంచుదామని చెప్పి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే రెపో రేటు చాలా తగ్గించుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు ఇంకా పెంచుతారా, ఎందుకంటే చాలా రోజుల నుండి తగ్గిస్తూ వస్తున్నారు కాబట్టి మళ్ళీ పెంచుతారేమో అనుకున్నారు, లేదా ఇంకా ఫర్దర్ తగ్గిస్తారేమో అనుకున్నారు, కానీ ఏమీ చేయకుండా వాళ్ళు అలాగే ఉంచాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అండ్ కేటగారికల్ అన్న కూడా ఇందాక వచ్చిన మీనింగే, అబ్సల్యూట్లీ ఆర్ క్లియర్లీ మీరు ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. వితౌట్ ఎనీ డౌట్స్ లేకుండా,
ఇందాక మనం అన్ఈక్వివోకల్లీ అన్నాం కదా, సేమ్ మీనింగ్ వస్తుంది ఇక్కడ కూడా. వితౌట్ ఎనీ డౌట్స్ క్లియర్గా ఏం చెప్పిందంటే ఆర్బీఐ, ఇట్ వుడ్ కంటిన్యూ విత్ ది అకామిడేటివ్ స్టాన్స్. వాట్ ఈజ్ అకామిడేటివ్ స్టాన్స్? అకామిడేటివ్ స్టాన్స్ అంటే అర్థం ఏంటి ఒకసారి చూడండి మళ్ళీ, అంటే కాన్సెప్చువల్, ప్రతిది కూడా ఇంపార్టెంట్, ఏది విడిచిపెట్టడానికి లేదు. అకామిడేటివ్ అసలు స్టాన్స్ అంటే అర్థం ఏంటి? స్టాన్స్ అంటే మీనింగ్ ఏంటి? స్టాండ్ పాయింట్ అని. స్టాండ్ పాయింట్ అంటే అర్థం ఏంటి? యాటిట్యూడ్ టువర్డ్స్ ఏ పర్టిక్యులర్ ఇష్యూ కానీ, ఐడియా కానీ, టాపిక్ కానీ. సో వాట్ ఈజ్ యువర్ స్టాండ్స్ ఆన్ దిస్ అన్నాం అనుకోండి, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మీ స్టాండ్ పాయింట్ ఏంటి, మీ యాటిట్యూడ్, మీ ఉద్దేశం ఏంటి ఈ విషయంలో అని అర్థం. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ ఎప్పుడైనా రివ్యూ చేసినప్పుడు ఇట్ విల్ సే దట్ వీ విల్ మెయింటైన్ అకామిడేటివ్ స్టాన్స్, ఆర్ వీ విల్ మెయింటైన్ కాంట్రాక్షనరీ స్టాన్స్, వీ విల్ మెయింటైన్ క్యాలిబ్రేటెడ్ టైటనింగ్ స్టాన్స్, ఇట్లాంటి పదాలు వాడతారు. దీని అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. మీకు ఇంతకు ముందే చెప్పాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయడం అనేది ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఒకటి ఆలోచించుకోండి, అకామిడేటివ్ అంటే అర్థం ఏంటి? ఇండస్ట్రీకి మేము అకామిడేటివ్గా ఉంటాము. ఇండస్ట్రీకి ఏది ఫేవరబుల్? వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే ఫేవరబుల్గా, వడ్డీ రేట్లు తక్కువ ఉంటే ఫేవరబుల్? ఆలోచించండి ఒకసారి. మనీ సప్లై అండ్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటేనే ఇండస్ట్రీ ఫేవరబుల్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనీ కావాలి వాళ్ళకి ఎక్స్పాండ్ అవ్వడానికి, బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి కానీ, బిజినెస్ రన్ చేయడానికి కానీ దే నీడ్ మనీ. ఆ మనీ కూడా తక్కువ వడ్డీకి వచ్చినప్పుడే ఇండస్ట్రీ ఫీల్స్ హ్యాపీ. ఇఫ్ ద ఆర్బీఐ సేస్ వీ విల్ బి అకామిడేటివ్, దట్ మీన్స్ మీ యొక్క కోరికలు, బాధలు అన్ని మేము ఆలోచిస్తున్నాము, మేము అకామిడేట్ చేస్తాము అని అర్థం. అంటే వడ్డీ రేట్లు తక్కువగానే ఉంచుతాము, మనీ సప్లై ఎక్కువగా ఉండేలాగా చూస్తాము అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం అకామిడేటివ్ స్టాన్స్. వీ విల్ బి అకామిడేటివ్ టువర్డ్స్ ది ఇండస్ట్రీ అనే సెన్స్ మీరు వస్తుంది. ఇప్పుడు ఇఫ్ ద రిజర్వ్ బ్యాంక్ సేస్ టైటనింగ్, ఈ పదం కూడా వాడతారు. ఓకే, టైటనింగ్ స్టాన్స్ అని చెప్పి వచ్చింది అనుకోండి, క్యాలిబ్రేటెడ్ టైటనింగ్ అంటారు. క్యాలిబ్రేటెడ్ అంటే బాగా ఆలోచించుకొని, మెజర్డ్ అని అర్థం అనమాట, అన్ని లెక్క వేసుకొని వీఆర్ టేకింగ్ ఏ క్యాలిబ్రేటెడ్ టైటనింగ్ స్టాన్స్ అని చెప్పారు అనుకోండి, దాని అర్థం ఏంటి? సిస్టంలో మనీ సప్లై ఆల్రెడీ ఎక్కువైపోయింది, సో వీ హ్యావ్ టు టైటన్ ఇట్, తగ్గించాలి. ఎందుకు? మనీ సప్లై ఎక్కువైపోవడం వల్ల ఇన్ఫ్లేషన్కి దారితీసింది, ఇన్ఫ్లేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది, సో వీ హ్యావ్ టు టైటన్ ది మనీ సప్లై ఇన్ ద సిస్టమ్ అని చెప్పేటప్పుడు ఇట్ సేస్ వీఆర్ టేకింగ్ ఏ క్యాలిబ్రేటెడ్ టైటనింగ్ స్టాన్స్ అంటారు. ఈ పదాలు అనేవి మీరు అర్థం చేసుకోవాలి. అకామిడేటివ్ పేరులోనే ఉంది, అకామిడేటివ్, ఇక్కడ కూడా టైటనింగ్ పేరులోనే ఉంది. అర్థమవుతుందా? అకామిడేటివ్ అంటే అకామిడేట్ చేస్తాం, సో విల్ కీప్ ద ఇంట్రెస్ట్ రేట్స్ లో, విల్ కీప్ ద మనీ సప్లై హై. అలాగే ఇఫ్ ఇట్ టేక్స్ టైటనింగ్ స్టాన్స్, ఇట్ విల్ ట్రై టు టైటన్ ది, టైట్ చేస్తుంది అనమాట. దేన్ని టైట్ చేస్తుంది? మనీ సప్లై. ఆల్రెడీ మనీ సప్లై ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని టైట్ చేస్తుంది అని అర్థం. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టైటనింగ్. అలాగే కాంట్రాక్షనరీ స్టాన్స్, ఎక్స్పాన్షనరీ స్టాన్స్ అని కూడా అంటారు. ఎక్స్పాన్షనరీ స్టాన్స్ అంటే అర్థం ఏంటి? గ్రోత్ ఎక్స్పాండ్, అంటే ఎకానమీ ఎక్స్పాండ్ అవ్వడానికి మేము సహకరిస్తాం. ఎకానమీ ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది? వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే కదా ఎకానమీకి హెల్ప్ అవుతుంది. వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే లోన్స్ వస్తాయి, లోన్స్ రావడం వల్ల ఇండస్ట్రీ గ్రో అవుతుంది, సో ఎకానమీ ఎక్స్పాండ్ అవుతుంది. కాంట్రాక్షనరీ స్టాన్స్ అంటారు. కాంట్రాక్షనరీ అంటే ఎకానమీని కాంట్రాక్ట్ చేయాలి, ఎకానమీ బాగా ఎక్కువ వేడెక్కిపోతుంది, సో తగ్గించాలి అంటే ఏం చేయాలి? అప్పుడు టైటన్ చేయాలి. టైటన్ చేయాలంటే మనీ సప్లై తగ్గించాలి, అంటే వడ్డీ రేట్లు పెంచాలి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ పదాలు అలా చూసుకుంటూ వెళ్ళిపోకుండా మనం ఎక్కడికక్కడ అర్థం చేసేసుకుంటే ఇట్ బికమ్స్ క్వైట్ ఈజీ. సో అకామిడేటివ్ స్టాన్స్ మేము కంటిన్యూ చేస్తాము ఎప్పటి వరకు? యాజ్ లాంగ్ యాజ్ నెససరీ, ఎంతవరకు అవసరమైతే అంతవరకు, టు రివైవ్ గ్రోత్ని రివైవ్ చేయడానికి ఆన్ ఏ డ్యూరబుల్ బేసిస్. డ్యూరబుల్ అంటే తెలుసు కదా, కంటిన్యూ అవ్వడం. అలాగా మీకు డ్యూరాసెల్ అని వస్తుంది చూడండి, డ్యూరాసెల్ బ్యాటరీ. డ్యూరాసెల్ అని ఎందుకు చెప్పారు? ఎక్కువ కాలం మన్నుతుంది, ఎక్కువ కాలం మనడం. డ్యూరబిలిటీ అంటే మన్నిక. ఏదైనా వస్తువు కంటే ఎక్కువ కాలం వచ్చింది అనుకోండి, ఇది డ్యూరబిలిటీ ఎక్కువ ఉంది అంటాం. ఆన్ ఏ డ్యూరబుల్ బేసిస్ అంటే చాలా కాలం పాటు ఎంతవరకు అవసరమైతే అంతవరకు ఎకానమిక్ గ్రోత్ని అలా సస్టైన్ అయ్యేలాగా మేము చూస్తాము. దానికోసం విల్ టేక్ అకామిడేటివ్ స్టాన్స్ ఉంది. అండ్ మిటిగేట్ అంటే ఏదన్నా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని తగ్గించడం. ద ఇంపాక్ట్ ఆఫ్ COVID-19 ఆన్ ది ఎకానమీ. ఆర్థిక వ్యవస్థ మీద COVID-19 యొక్క ప్రభావాన్ని మిటిగేట్ చేయడం, తగ్గించే ప్రయత్నం మేము చేస్తాము. మిటిగేట్కి చాలా సినోనిమ్స్ ఉంటాయి, నేను ఎన్నోసార్లు రిపీటెడ్గా చెప్తున్నాను. నోట్ చేసుకోండి. మిటిగేట్ సినోనిమ్స్ ఏంటి? ఎలీవియేట్ అంటే పెయిన్ తగ్గించడం, రిలీవ్ అన్నా కూడా పెయిన్ తగ్గించడం, ఎబేట్ అన్న సేమ్ మీనింగ్, పాలియేట్ అన్న సేమ్ మీనింగ్. వీటన్నిటికీ మీనింగ్ ఏంటి? టు లెసన్ ది
పెయిన్ ఆఫ్, లెసన్ LESSEN తగ్గించడం, లెసన్ ది పెయిన్ ఆర్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ సంథింగ్ అన్ఫేవరబుల్. ఏదన్నా అన్ఫేవరబుల్ ఇష్యూ యొక్క పెయిన్ని, దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ని తగ్గించడానికి మనం మిటిగేషన్, ఎలివియేషన్, రిలీవ్, ఎబేట్, పాలియేటివ్ పదాలన్నీ కూడా వాడతాం అనమాట. వీటికి యాంటనిమ్స్ ఏమవుతాయి చెప్పండి? ఎగ్జాసర్బేట్, ఫుడ్ మీద కారం అని చెప్తుంటాను ఎప్పుడు నేను. ఎగ్జాసర్బేట్ అంటే ఇంకా పెద్దది చేయడం. అగ్రవేట్, ఎగ్జాసర్బేట్ అంటే అర్థం ఏంటి? ఇంకా పెద్దవి చేయడం అనమాట. ఉన్న ప్రాబ్లమ్ని ఇంకొంచెం పెద్ద చేయడాన్ని అంటాం. వాటికి ఆపోజిట్ ఇవి. Interestingly, the MPC none too subtly tilted away from its inflation targeting mandate by downplaying the risks on the price pressure front when it assessed that supply shocks were mainly responsible for keeping inflation above the tolerance band for months. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ఇంట్రెస్టింగ్లీ ద ఎంపీసీ అంటే మానిటరీ పాలసీ కమిటీ నన్ టూ సట్లీ, ఇది చాలా ఇంపార్టెంట్. నన్ టూ అంటే అర్థం ఏంటంటే నాట్ వెరీ సట్లీ టిల్టెడ్ అవే ఫ్రమ్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. చూడండి, సటిల్ అంటే అర్థం ఏంటంటే చాలా స్మూత్గా, తెలిసి తెలియనట్టుగా, అంటే ఓపెన్గా అలా కాకుండా సటిల్గా చేశారు అంటారు. మీకు ఈ పదాన్ని ఎలా చెప్పాలంటే చాలా డెలికేట్గా, ప్రిసైజ్గా అన్నట్టు చెప్పొచ్చు. అర్థమైందా? డెలికేట్గా, ప్రిసైజ్గా. అంటే ఒక డెసిషన్ తీసుకున్నావు, ఆ డెసిషన్ అనేది నువ్వు బ్లంట్గా చెప్పేస్తే ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారనో లేకపోతే వేరే సెన్స్లోనో తీసుకోకుండా డెలికేట్గా, మెల్లగా, నొప్పి కలిగించకుండా చేస్తే సటిల్గా అంటాం. నేను యాక్టింగ్ విషయంలో ఈ పదాన్ని నేను చెప్తూ ఉంటాను, సటిలిటీ. ఇప్పుడు మీకు సావిత్రి గారి గురించి ఈ విషయం చెప్పాను, సటిల్ మీనింగ్ చెప్పినప్పుడు ఇంతకుముందు ఒకసారి చెప్పాను. యాక్టింగ్ చేసేటప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఆవిడ కళ్ళతో ఇస్తుంది. సటిల్ ఎక్స్ప్రెషన్స్ చాలా డెలికేట్గా ఉంటాయి. చూస్తే అంటే మనకి చాలా ఓవర్ యాక్షన్ చేసినట్టు కనిపించదు. చాలా చక్కగా, సటిల్గా, డెలికేట్గా, ప్రిసైజ్గా ఆ భావం అనేది వెళ్ళిపోతుంది. ఒకే భావాన్ని ఆవిడ పలికించే తీరు, వేరే హీరోయిన్స్ పలికించే తీరులో ఆ చిన్న డిఫరెన్స్. బికాజ్ కళ్ళని ఆవిడ వాడే విధానం వల్ల మనకి ఆ యాక్టింగ్కి ఆ బ్యూటీ వస్తుంది. సో సటిలిటీ యాడ్ అవుతుంది అక్కడ. ఓకే, ఎక్కువ హడావిడి ఉండదు కానీ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటి, నన్ టూ సట్లీ అన్నారంటే అర్థం ఏంటి? నాట్ వెరీ సట్లీ అంటే అర్థం ఏంటి? రిజర్వ్ బ్యాంకు డెలికేట్గా చేసే ప్రయత్నం చేయలా, ఓపెన్గానే చేసేసింది. ఏంటది? టిల్టెడ్ అవే, మూవ్డ్ అవే, ఒక విషయం నుంచి పక్కకి వెళ్ళింది. దేని నుంచి? ఫ్రమ్ ఇట్స్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మ్యాండేట్. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మ్యాండేట్ అంటే అర్థం ఏంటి? మ్యాండేట్ అంటే అర్థం ఏంటి? బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఓకే, స్టాట్యూటరీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన మ్యాండేట్ ఏంటి? ఇన్ఫ్లేషన్ 2 to 6% మధ్యలో ఉంచాలి అని కదా. ఆ మ్యాండేట్ నుంచి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కకి వెళ్ళింది. ఎందుకు పక్కకి వెళ్ళింది అని అంటున్నాము? ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ రేటు అబౌవ్ 6% ఉంది. 6% పైన ఇన్ఫ్లేషన్ రేట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్కి మీరు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనేది ప్రధానమైన బాధ్యత అని చెప్పినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి. ఇన్ఫ్లేషన్ మళ్ళీ 6% లోపు తేవాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి? మనీ సప్లై తగ్గించాలి. మనీ సప్లై తగ్గించాలంటే ఏం చేయాలి? వడ్డీ రేట్లు పెంచాలి. వడ్డీ రేట్లు పెంచితేనే కదా మనీ సప్లై తగ్గుతుంది, ఇందాక మాట్లాడుకున్నాం. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచింది. మనీ సప్లైని తగ్గించే ప్రయత్నం చేయలేదు, ఇంకా మనీ సప్లైని పెంచే ప్రయత్నమే చేస్తోంది. ఎందుకు? బై డౌన్ ప్లేయింగ్ ద రిస్క్స్ ఆన్ ద ప్రైస్ ప్రెషర్స్ ఫ్రంట్. అంటే ఇన్ఫ్లేషన్ వల్ల మనకి ఏవైతే రిస్కులు వస్తున్నాయో అవి అంత ఇంపార్టెంట్ కాదు, వాటి గురించి ఇప్పుడు పెద్దగా పట్టించుకోక్కర్లేదు. డౌన్ ప్లే అంటే టు సే దట్ సంథింగ్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్, అది అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పడాన్ని మనం డౌన్ ప్లేయింగ్ అంటాం. అర్థమైందా? ప్రైస్ ప్రెజర్స్ వల్ల, అంటే ప్రైసులు పెరిగిపోవడం వల్ల వచ్చే ప్రెజర్స్ అంత ఇంపార్టెంట్ కాదు అంటుంది. ఎందుకో కూడా చెప్పండి. ఎందుకు? వెన్ ఇట్ అసెస్డ్ దట్, అసెస్ అంటే అర్థం ఏంటి? ఎగ్జామిన్ చేయడం. ఇన్ఫ్లేషన్కి కారణం ఏంటి అని చెప్పి ఎగ్జామిన్ చేసినప్పుడు రీజన్ ఏం తెలిసింది వాళ్ళకి? సప్లై షాక్స్ వర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ కీపింగ్ ఇన్ఫ్లేషన్ అబౌవ్ టాలరెన్స్ బ్యాండ్. టాలరెన్స్ బ్యాండ్ అంతా 6%. 6% వరకు టాలరేట్ చేయొచ్చు మనం, గవర్నమెంట్ చెప్పింది. 6% పైన ఇది ఉండడానికి కారణం ఏంటంటే సప్లై షాక్స్, వేరే కారణాలు కాదు అని చెప్తోంది. సో సప్లై షాక్స్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇన్ఫ్లేషన్లో 2 రకాలు ఉంటాయి ప్రధానంగా, గుర్తుపెట్టుకోండి. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల. ది కన్సిస్టెంట్ రైజ్ ఇన్ ది ప్రైసెస్ ఆఫ్ ది కమోడిటీస్ అండ్ సర్వీసెస్. దాన్ని మనం
ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ పెరగడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఒక వస్తువు ధర ఎలా పెరుగుతుంది చెప్పండి? ఒక వస్తువు ఉంది, దాని ధర పెరిగింది అంటున్నాను. ఎలా పెరుగుతుంది? ఎయిదర్ డిమాండ్ పెరగడం వల్ల పెరగొచ్చు, లేదా సప్లై తగ్గడం వల్ల కూడా పెరగొచ్చు. అంటే సప్లై సైడ్ కారణాల వల్ల కూడా వస్తువు ధర పెరుగుతుంది, లేదా డిమాండ్ సైడ్ కారణాల వల్ల కూడా వస్తువు ధర పెరుగుతుంది. క్వాంటిటీ సేమ్ ఉండేటప్పుడు డిమాండ్ పెరిగితే వస్తువు ధర పెరుగుతుంది. డిమాండ్ సేమ్ ఉంది కానీ క్వాంటిటీ తగ్గిపోయింది, అప్పుడు కూడా వస్తువు ధర పెరిగిపోతుంది కదా. ఇది మనకి కామన్ సెన్స్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మొన్న చేపలు చెప్పినట్టే 4 చేపలు తీసుకోండి. ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక ధర పలుకుతుంది. 10 మంది ఆ 4 చేపలు కనడానికి వస్తున్నారు, ఒక ధర పలుకుతుంది. ఇప్పుడు 4 కాకుండా 2 ఉన్నాయనుకోండి, ఇక్కడ మెంబర్స్ ఏమో 10 ఉన్నారు. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ మారలా, అంటే డిమాండ్ మారలేదు కానీ సప్లై తగ్గిపోయింది. సప్లై తగ్గినప్పుడు మీరు ఆలోచించండి, చేపల ధరలు పెరుగుతాయా పెరగవా? పెరుగుతాయి. ఎందుకంటే సప్లై తగ్గింది, డిమాండ్ సేమ్ ఉండి సప్లై తగ్గినప్పుడు కూడా వస్తువుల ధరలు పెరుగుతాయి. సో సప్లై సైడ్ రీజన్స్ వల్ల కూడా వస్తువుల ధరలు పెరుగుతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏముంటుంది, COVID-19 వల్ల మనం లాక్డౌన్స్ విధించాము. ఈ లాక్డౌన్స్ విధించడం వల్ల సప్లై చైన్ అనేది డిస్టరప్ట్ అయింది. సో చాలా వస్తువులు చేరాల్సిన చోటుకి చేరలేదు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ పైన వాటిపైన రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల. ఇలా సప్లై తగ్గడం వల్ల వస్తువుల ధరలు పెరిగాయి తప్పితే విపరీతంగా డిమాండ్ పెరిగిపోయి పెరగలేదు. అందుకని మనం డిమాండ్ తగ్గించే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకంటే లాక్డౌన్స్ లిఫ్ట్ చేసేసాం కాబట్టి సప్లై అనేది మళ్ళీ నార్మల్ అయిపోతుంది, కాబట్టి ఈ ధరలు మళ్ళీ అదుపులోకి వచ్చేస్తాయి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసెస్మెంట్ చేసింది. అందుకని ఇన్ఫ్లేషన్ గురించి మనం ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని ఓపెన్ గానే, నన్ టు సట్లీ ఓపెన్ గానే చెప్పేసింది, వితౌట్ ఎనీ జాగ్రత్తగా చెప్పాలని ప్రయత్నం చేయలేదు. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. These shocks, it posited, should dissipate as the economy unlocks, supply chains are restored and activity normalizes. ఇప్పుడే మీకు చెప్పిన పాయింట్ అది. ఈ సప్లై సైడ్ షాక్స్ ఏవైతే ఉన్నాయో, ఇట్ పాజిట్ అంటే టు ప్రపోజ్ అని, ఒక ప్రొపౌండ్ అని, పాజిట్ అని ఒక థియరీ లాగా చెప్పడం. ఏం చెప్పింది? షుడ్ డిసిపేట్, ఈ షాక్స్ అని డిసిపేట్ అయిపోతాయి, ఇకపై ఉండవు. ఎలాగా? యాజ్ ద ఎకానమీ అన్లాక్స్, ఎకానమీ అన్లాక్ అవుతుంది. ఆల్రెడీ 15th నుంచి మొత్తం ఆల్మోస్ట్ ఎంటైర్ కంట్రీ ఈస్ గెటింగ్ అన్లాక్డ్. సప్లై చైన్స్ ఆర్ రెస్టోర్డ్, సప్లై చైన్స్ అన్ని రెస్టోర్ అయిపోతాయి. సప్లై చైన్ అర్థం ఏంటి? ఇప్పుడు మనకు కూరగాయల మార్కెట్ ఉంది, వాటికి ఎక్కడి నుంచి రావాలి? ఆ వచ్చేవి ఇంతకుముందు వచ్చేవి కాదు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి. సో సప్లై చైన్స్ అన్ని రెస్టోర్ అయిపోతున్నాయి, యాక్టివిటీ నార్మల్ అయిపోతుంది. ఇవన్నీ నార్మల్ అయ్యేసరికి ఈ సప్లై సైడ్ షాక్స్ అన్ని డిసిపేట్ అయిపోతాయి, ఇన్ఫ్లేషన్ అనేది మళ్ళీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మన కూరగాయల ధరలు విపరీతంగా మండిపోతున్నాయి, అవన్నీ కూడా మళ్ళీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్ అని చెప్పి ఆయన అంటున్నారు. As part of the shift in priority, it also made bold to project that it would stick with the accommodative stance at least during the current financial year and into the next financial year. A forward-looking guidance that immediately prompted one of the new members, Jayant R. Verma, to dissent and vote against the wording. Okay, as part of the shift in priority. ప్రయారిటీలో చిన్న షిఫ్ట్ వచ్చింది, దాంట్లో భాగంగా వాళ్ళు ఏం చెప్పారు? ఇట్ మేడ్ బోల్డ్, చాలా బోల్డ్గా ఒక విషయాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఏమని? దట్ ఇట్ వుడ్ స్టిక్ విత్ ది అకామిడేటివ్ స్టాన్స్. ఇప్పుడే చెప్పాను, అకామిడేటివ్ స్టాన్స్ అంటే అర్థం ఏంటి? ఎకానమీకి సపోర్ట్ చేసే స్టాన్స్, ఆర్థిక వ్యవస్థకి, అంటే ఎకానమీకి అంటే కార్పొరేట్స్కి, వీటన్నిటికీ. ఆర్థిక వ్యవస్థ బాగుందని అర్థం ఏంటి? జీడిపి బాగా ఉందని. జీడిపి అంటే అర్థం ఏంటి? టోటల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ కంట్రీ ఇన్ అన్ ఎకనామిక్ ఇయర్. ఒక ఫిస్కల్ ఇయర్లో, ఫినాన్షియల్ ఇయర్లో ప్రొడ్యూస్ అయిన మొత్తం గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? కార్పొరేట్స్. ఇండస్ట్రీయే కదా ప్రొడ్యూస్ చేసేది. సో ఈ ఇండస్ట్రీకి మేము అకామిడేటివ్గా ఉంటాము. ఎంతవరకు? ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ మరియు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో కూడా. అంటే నెక్స్ట్ 6, 7 or 8 months వరకు మేము వడ్డీ రేట్లని పెంచబోము, ఇలాగే మెయింటైన్ చేస్తాము. అవసరమైతే తగ్గిస్తాం కానీ పెంచము, మీరు వర్రీ అవ్వకండి, వీఆర్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పి ఒక రకమైన ఎష్యూరెన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది దీని ద్వారా. ఏ ఫార్వర్డ్ లుకింగ్ గైడెన్స్ అంటే ఇలా ఉండబోతుంది ఫ్యూచర్లో అని చెప్పడం. గైడెన్స్ ఇవ్వడం అంటే అర్థం అనమాట, ఫ్యూచర్లో ఎంత మాకు రెవెన్యూ రాబోతుంది, ఇంట్రెస్ట్ రేట్లు ఇలా ఉండబోతున్నాయి అని చెప్పడం. దట్ ఇమీడియట్లీ ప్రాంప్టెడ్ వన్ ఆఫ్ ద న్యూ మెంబర్స్, జయంత్ ఆర్ వర్మ. అలా పెట్టడం, ఆ స్టేట్మెంట్ అలా రాయడం అనేది ఈ 6 మెంబర్స్లో ఒక మెంబర్, జయంత్ వర్మ అనే మెంబర్ డిసెంట్ చేశారు, దానికి నిరసన వ్యక్తపరిచారు. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అది మరీ టూ మచ్, నెక్స్ట్ 8 monthsకి ఇప్పుడే ఎలా చెప్పేస్తారు అని చెప్పి ఆయన హీ డిసెంటెడ్. దట్ మీన్స్ హీ ఆర్గ్యూడ్ ఎగ్నెస్ట్ ఇట్. ఎసెంట్ అంటే యాక్సెప్టెన్స్, డిసెంట్ అంటే వ్యతిరేకించడం, రిఫ్యూజ్ టు యాక్సెప్ట్, అండ్ ఓట్ ఎగ్నెస్ట్ ది వర్డింగ్, ఓటు వ్యతిరేకంగా వేశారు. అందుకనే 5-1 ఇలా వచ్చిందనమాట. 6 ఓటు వేస్తారు ఏదైనా విషయానికి, ఈయన దానికి వ్యతిరేకంగా వేశారు. వైల్ వన్ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ టు పాసిబుల్లీ గ్లీన్ ది అబ్జెక్షన్స్ ఆఫ్ ప్రొఫెసర్ వర్మ, ఏ మార్కెట్స్ ఎక్స్పర్ట్,
ప్రొఫెసర్ వర్మ హ్యాడ్ రెండింటికి మధ్యలో రెండు కామాల మధ్యలో వచ్చేది ఆయన గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఒక మార్కెట్స్ ఎక్స్పర్ట్ అయినా. ద ఎంపీసీస్ మెజారిటీ వ్యూ ఆఫ్ ఎన్షూరింగ్ ఎ డోవిష్ పొజిషన్ ఆన్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్ అట్లీస్ట్ 6 months has left it little near-term leeway to tame price pressures. బ్యూటిఫుల్ సెంటెన్స్. చూడండి ఇదేం చెప్తుందంటే, ప్రొఫెసర్ వర్మ యొక్క అబ్జెక్షన్స్ ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు. దానికోసం మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కోసం వెయిట్ చేయాలి. మీటింగ్లో ఏం డిస్కస్ చేసుకున్నారు, వర్మ గారు ఏమన్నారు అనే విషయం ఇంకా తెలియదు. ఎందుకంటే ప్రతి మీటింగ్ జరిగేటప్పుడు ఎవరెవరు ఏమంటారో ప్రతిదీ రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ చేసింది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అని చెప్పి బయటికి రిలీజ్ చేస్తారు. ఆర్బీఐ వెబ్సైట్లో వస్తుంది. మినిట్స్ అంటే ఇక్కడ అర్థం ఎవరెవరు ఏమేమి మాట్లాడారు ప్రతి ఒక్కటి కూడా యాజ్ ఇట్ ఈస్ గా రికార్డ్ అవుతుంది. సమ్మరైజ్డ్ వెర్షన్ కూడా కాదు. శక్తికాంత దాస్ గారు ఏం మాట్లాడారు, వర్మ ఏం మాట్లాడారు, ప్రతి వాళ్ళు ఎవరి తర్వాత ఎవరు మాట్లాడారు, వాళ్ళ పేరు, వాళ్ళు ఏం మాట్లాడారు, ప్రతిదీ యాజ్ ఇట్ ఈస్ గా రికార్డ్ చేస్తారు. అంటే ఒకళ్ళు రాస్తారు, అది మనకి రిలీజ్ చేస్తారు బయటికి. ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వస్తే వీ కెన్ పాసిబిలీ గ్లీన్ అంటే అర్థం ఏంటంటే టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్, అబ్టైన్ ఇన్ఫో విత్ డిఫికల్టీ. చాలా కష్టంగా మెల్లగా ఇన్ఫర్మేషన్ అబ్టైన్ చేయడం, ఇన్ఫర్మేషన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయడం. అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, అబ్జెక్షన్స్. ఆయన అబ్జెక్షన్స్ ఏంటని తెలియాలంటే మనకి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కోసం వెయిట్ చేయాలి. ద ఎంపీసీస్ మెజారిటీ వ్యూ ఆఫ్ ఎన్షూరింగ్ ఎ డోవిష్ పొజిషన్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్స్. అబ్బా మళ్ళీ వచ్చింది డోవిష్ పొజిషన్. మళ్ళీ చూడండి, దేర్ ఆర్ 2 పొజిషన్స్ దట్ ది సెంట్రల్ బ్యాంక్స్ టేక్, డోవిష్ అండ్ హాకిష్. గుర్తుపెట్టుకోండి. హాక్ గద్ద కళ్ళు ఎలా ఉంటాయి, షార్ప్గా ఉంటాయి. ఎక్కడి నుంచి ఆ పై నుంచి కూడా కనిపిస్తుంది గర్భకి, మంచి ఐసైట్ ఉంటుంది గద్దకి. సో హాకిష్ స్టాండ్స్ తీసుకుందంటే అర్థం ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ పర్పస్ ఏంటి చెప్పాను, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో ఉంచాలి, ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతుంది. సో కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించేద్దాం, వడ్డీ రేట్లు పెంచుదాం, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేద్దాం, మనీ సప్లైని తగ్గిద్దాం, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అని గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా నిర్ణయం తీసుకుంటే దాన్ని హాకిష్ స్టాన్స్ అంటారు. ఇన్ఫ్లేషన్ ఈస్ గెటింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్, సో వీ హ్యావ్ టు కంట్రోల్ ఇట్, సో లెట్స్ ఇంక్రీజ్ ద ఇంట్రెస్ట్ రేట్స్, కట్ ద మనీ సప్లై ఇన్ ద సిస్టమ్ అని వాళ్ళు తీసుకునే స్టాన్స్ ని హాకిష్ అంటారు. వేరస్ డోవిష్ అనేది ఇండస్ట్రీకి ఫేవరబుల్గా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ గురించి వర్రీ అవ్వకుండా ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గిద్దాం, మనీ సప్లైని పెంచుదాం అనుకునే స్టాన్సెస్ ని మనం డోవిష్ స్టాన్స్ అంటారు. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేది డోవిష్, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేది హాకిష్. హాకిష్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది, డోవిష్ ఎకానమిక్ గ్రోత్ ని రివైవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న స్టాన్స్ ఏంటి, డోవిష్. డోవిష్ అంటే అర్థం ఏంటి, వడ్డీ రేట్లు తగ్గించడం లేదా ఎలా మెయింటైన్ చేయడం, ఎకానమీకి గ్రోత్కి సపోర్ట్ చేయడం కోసం. అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 6 months, నెక్స్ట్ 6 months వరకు వడ్డీ రేట్లు అనేవి పెంచము, ఇలాగే మెయింటైన్ చేస్తామని చెప్తుంది. కాబట్టి హ్యాస్ లెఫ్ట్ ఇట్ లిటిల్ నియర్ టర్మ్ లీవే అంటే అర్థం ఏంటి, ఫ్రీడమ్. లిటిల్ అంటే అర్థం ఏంటి, నథింగ్, నో. లిటిల్ ముందు ఒక ఆర్టికల్ ఉంటే మీనింగ్ ఏ లిటిల్ అని అనుకోండి, కొంచెం అని. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్ అని అర్థం. నియర్ టర్మ్ లీవే టు టేమ్ ద ప్రైస్ ప్రెజర్. టేమ్ అంటే కంట్రోల్. ఇన్ఫ్లేషన్ యొక్క ప్రైస్ ప్రెజర్స్ ని కంట్రోల్ చేయాలంటే ఇందాకే చెప్పాను మీకు, డిమాండ్ సైడ్ యాక్షన్ తీసుకోవాలంటే ఏం చేయాలి, వడ్డీ రేట్లు పెంచాలి. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, మేము వడ్డీ రేట్లని పెంచబోము, అట్లీస్ట్ నెక్స్ట్ 6 months వరకు వడ్డీ రేట్లు పెంచబోమని క్లియర్ గా చెప్పేసింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇంకా ఫ్రీడమ్ లేదు, వడ్డీ ప్రైస్ ప్రెజర్స్ ని కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫ్రీడమ్ లేదు. మరి ప్రైస్ ప్రెజర్స్ ఎలా కంట్రోల్ అవుతాయి, ఆర్బీఐ ఏమంటుంది, సప్లై సైడ్ షాక్స్ వల్ల ఇదంతా జరిగింది, సప్లై నార్మల్ అయిపోయాక ఇన్ఫ్లేషన్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుందని చెప్తుంది. సో తనకి తాను ఫ్రీడమ్ లేకుండా చేసేసుకుంది. అర్థమైందా? ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయగలిగే ఒకే ఒక్క పని అదే, మనీ సప్లైని కంట్రోల్ చేయడం. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏముంటుంది, మేము సపోర్టివ్ గా ఉంటాం ఎకానమీకి, సో మనీ సప్లైని కంట్రోల్ చెయ్యము అంటుంది. అది ఎక్కువ ఉండేలాగే చూస్తాం కానీ తగ్గించేలాగా మేము ప్రయత్నం చేయము అంటుంది. సో కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతిలో ఫ్రీడమ్ ఇప్పుడు తగ్గిపోయింది. అందుకే లిటిల్ లీవే టు టేమ్ ప్రైస్ ప్రెజర్స్ అన్నారు. The RBI Governor Shaktikanta Das went to great lengths to emphasize that current inflation hump was a transient phenomenon that needed to be looked through when taking measures to support the emerging impulses and helping the economy return to its feet. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఏమన్నారంటే, వెంట్ టు గ్రేట్ లెన్స్ అంటే కొంచెం ఒక విషయాన్ని చాలా ఎక్కువగా వెళ్ళిపోవడం. ఇప్పుడు మామూలుగా చెప్పడం వేరు, కొంచెం ఆయన ఎక్కువ
ఎక్కువగా ఎక్స్ట్రీమ్గా మాట్లాడడం అనేది జరిగింది. ఏం మాట్లాడారు? టు ఎంఫసైజ్ దట్ కరెంట్ ఇన్ఫ్లేషన్ హంప్ అంటే ఇప్పుడు మీకు ఒక ఎద్దు ఉంటుంది చూడండి. ఎద్దుకి ఎలా ఉంటుంది? పైన ఇలా ఉండి ఇది ఉంటుంది చూడండి. దీన్ని హంప్ అంటాం. రౌండ్గా రైజ్డ్ అండ్ రౌండ్ సబ్స్టెన్స్ని హంప్ అంటారు. ఇన్ఫ్లేషన్ ఇలా ఉండేది ఒకసారిగా పెరిగింది 6.5% వచ్చింది. ఆయన ఏమంటాడు? దట్ ఈజ్ ఎ ట్రాన్సియంట్ ఫినామినన్. అంటే అది అలా కంటిన్యూ అవ్వదు, మళ్ళీ నార్మల్ అయిపోతుంది అంటాడు. ట్రాన్సియంట్ అంటే టెంపరరీ, ఓన్లీ కొంతకాలం మాత్రమే ఉంటుంది. మీకు ఫిజిక్స్లో సిగ్నల్స్లోనూ వాటిలో నేర్చుకుంటారు అనుకోండి, ట్రాన్సియంట్ ఇలాంటి పదాలు వస్తాయి. ఫినామినన్ దట్ నీడెడ్ టు బి లుక్డ్ త్రూ. దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీ కెన్ జస్ట్ లుక్ త్రూ ఇట్. దాని టెన్షన్ పడి పక్కకి వెళ్ళిపోయి వర్రీ అయిపోవాల్సిన అవసరం లేదు. ఓకే, మనకి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు అని అర్థం అక్కడ. లుక్ త్రూ వెన్ టేకింగ్ మెజర్స్ టు సపోర్ట్ ఎమర్జింగ్ పల్సెస్. ఇప్పుడు ఎమర్జింగ్ ఇంపల్సెస్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎకానమీలో ఇప్పటి వరకు మనకి బాగా డౌన్ అయిపోయింది గత 3-4 నెలలుగా. ఇప్పుడు మెల్లమెల్లగా గ్రీన్ షూట్స్ కనిపిస్తున్నాయి. రికవరీ అనేది మెల్లమెల్లగా కనిపిస్తుంది, ఇంపల్సెస్ కనిపిస్తున్నాయి. సో దాన్ని మనం సపోర్ట్ చేయాలి. ఈ టైంలో మనం వడ్డీ రేట్లు పెంచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేది ఈయన ఉద్దేశం. అండ్ హెల్పింగ్ ద ఎకానమీ రిటర్న్ టు ఇట్స్ ఫీట్. ఎకానమీ తనంతట తాను తన కాలపైన తను మళ్ళీ నిలబడి నడిచేలాగా మనం చెయ్యాలి. తనంతట తానే మళ్ళీ ఎకానమీ నడిచేలాగా మనం చెయ్యాలి. ఈ టైంలో మనం సపోర్టివ్గా ఉండాలనేది ఆయన ఉద్దేశం. Through a series of liquidity enhancing and credit flow supportive steps, the central bank reiterated its commitment to maintaining stability in the financial markets at a time when the resources strapped central and state governments are expected to resort to substantially higher levels of borrowing to meet their spending needs. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ప్రతి సెంటెన్స్లో కూడా డీప్ మీనింగ్ ఉంది ఇక్కడ. చూడండి, త్రూ ఏ సిరీస్ ఆఫ్ లిక్విడిటీ ఎన్హాన్సింగ్. లిక్విడిటీ అంటే అర్థం ఏంటి? మనీ. లిక్విడ్ అంటే మనీ. లిక్విడ్ ఉందా అంటారు మన ఇళ్లలో, లిక్విడ్ క్యాష్ ఉందా అంటారు, అంటే మనీ అనమాట. లిక్విడిటీ ఎన్హాన్సింగ్ అంటే సిస్టంలో మనీ ఎక్కువగా ఉండేలాగా. సిస్టంలో మనీ ఎక్కువగా ఉండడం అంటే అర్థం ఏంటి? బ్యాంకుల దగ్గర మనీ ఉండేలా చేయడం. కార్పొరేట్స్కి మనీ అవసరమైతే మనీ అందుబాటులో ఉండేలా చేయడం. మనీ అందుబాటు అంటే ఫ్రీగా కాదు, అప్పు తీసుకోవాలన్నా బ్యాంకులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఉపయోగం లేదు కదా. సో అందుకే లిక్విడిటీ ఎన్హాన్సింగ్ అంటే సిస్టంలో మనీ సప్లై ఎక్కువగా ఉండేలాగా చేయడం అనమాట. అండ్ క్రెడిట్ ఫ్లో సపోర్టివ్ స్టెప్స్. క్రెడిట్ అంటే అప్పు. క్రెడిట్ అనేది బ్యాంకుల నుంచి ఇండస్ట్రీకి ఫ్లో అవ్వాలి, వెళ్తేనే కదా ఎకానమీ గ్రో అవుతుంది. ఇండస్ట్రీలు గ్రో అయ్యేటప్పుడు ఎకానమీ గ్రో అవుతుంది. వాటికి సపోర్ట్ చేసేలాగా ఏ సిరీస్ ఆఫ్ సచ్ స్టెప్స్ చేయడం ద్వారా ద సెంట్రల్ బ్యాంక్ రీఐటరేట్ అంటే నొక్కి వక్కానించడం, మళ్ళీ చెప్పడం. ఐటరేట్ అంటే చెప్పడం, రీఐటరేట్ అంటే మళ్ళీ చెప్తుంది. ఏమని? ఇట్స్ కమిట్మెంట్ టు మెయింటైనింగ్ స్టెబిలిటీ ఇన్ ద ఫినాన్షియల్ మార్కెట్స్. ఫినాన్షియల్ మార్కెట్స్లో స్టెబిలిటీ ఉండేలాగా మేము చేస్తాము అని చెప్పి, దానికి కమిట్మెంట్ మాకు ఉంది అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ఏ రకంగా? త్రూ లిక్విడిటీ ఎన్హాన్సింగ్ స్టెప్స్. ఇది మీకు అర్థం కావాలంటే ఇంకొంచెం డీపర్గా వెళ్ళాలి మనం. ఎట్ ఎ టైమ్ అండ్ రిసోర్సెస్ స్ట్రాప్డ్ అంటే అర్థం ఏంటి? క్యాష్ స్ట్రాప్డ్ అంటారు, అంటే చేతిలో క్యాష్ లేని. రిసోర్సెస్ స్ట్రాప్డ్ అంటే చేతుల్లో క్యాష్ లేని, రిసోర్సెస్ లేని సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రిసార్ట్ టు సబ్స్టాన్షియల్లీ హైయర్ లెవెల్స్ ఆఫ్ బారోయింగ్ టు మీట్ దేర్ స్పెండింగ్ నీడ్స్. రిసార్ట్ టు అంటే అర్థం ఏంటి? రిసార్ట్ టు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ రిసార్ట్ టు సంథింగ్, దట్ మీన్స్ యూ డూ ఇట్ బికాస్ యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్ లెఫ్ట్. మనకి ఏ ఆప్షను లేక చిట్ట చివరిగా చేసేదాన్ని మనం ఈ పదంతో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ రిసార్టెడ్ టు బారోయింగ్ బికాస్ ఐ హ్యాడ్ లిటిల్ క్యాష్ లెఫ్ట్. నేను జనరల్గా నాకు అప్పు తీసుకోవడం అలవాట్లేదు, కానీ ఇంట్లో అవసరాలు వచ్చాయి. ఎప్పుడు అప్పు తీసుకోను, నేను ఎప్పుడు మనీ మెయింటైన్ చేస్తాను. కానీ ఇప్పుడు ఏమాత్రం మనీ లేదు, నాకు వేరే ఆప్షన్ లేదు, అందుకే ఐ హ్యావ్ రిసార్టెడ్ టు బారోయింగ్. నేను అప్పు వైపు వెళ్లాల్సి వచ్చింది. అలాగే గవర్నమెంట్ కూడా. ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి బాగాలేదు, స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి బాగాలేదు. ఎందుకు? ట్యాక్సులు తగ్గిపోయాయి. ట్యాక్స్లు ఎందుకు తగ్గిపోయాయి? ఎకానమీలో సేల్స్ తగ్గిపోయాయి. సేల్స్ ఎందుకు తగ్గిపోయాయి? లాక్డౌన్ వల్ల, వాటి వల్ల చన్నాలు సేల్సే అవ్వలేదు. సేల్స్ అయితేనే కదా జిఎస్టీలు వస్తాయి, తగ్గిపోయింది. సో ట్యాక్సేషన్ ఇన్కమ్ బాగా తగ్గిపోవడం వల్ల గవర్నమెంట్స్కి ఎక్స్పెన్సెస్ ఏమైనా తగ్గాయా? తగ్గలేదు. శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా ఎకానమీని గ్రో చేయడం కోసం, హెల్త్ సెక్టర్ కోసం విపరీతంగా హెల్త్ సెక్టర్ని సపోర్ట్ చేయడం కోసం చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎక్స్పెన్సెస్ బాగా పెరుగుతున్నాయి, ఆదాయం ఏమో తక్కువ ఉంది. కాబట్టి గవర్నమెంట్స్ కూడా దే హ్యావ్ టు రిసార్ట్ టు బారోయింగ్. వాళ్ళు కూడా బారో చేయాల్సిన అవసరం వస్తుంది. మరి గవర్నమెంట్స్ అన్ని అందరూ బారో చేయడానికి వస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎవరు? ఓకే, హైయర్ లెవెల్స్ ఆఫ్ బారోయింగ్ టు మీట్ దేర్ స్పెండింగ్ నీడ్స్. వాళ్ళకి మనీ ఇచ్చే వాళ్ళు ఎవరు? ఒక్కసారి చూద్దాం. ఐఎమ్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. మీకు బోర్ కొట్టినా ఏం కొట్టినా సరే, ప్లీజ్ వాచ్ ఇట్ కంప్లీట్లీ.
దిస్ ఈస్ కంప్లీట్లీ కాన్సెప్చువల్. కాన్సెప్ట్స్ అర్థమైతే మీకు అండర్స్టాండింగ్ ఉంటుంది. లేకపోతే అలా నేను ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఉపయోగం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, దేర్ ఆర్ ఇన్ ఫినాన్షియల్ సిస్టమ్ దేర్ ఆర్ బారోవర్స్, దేర్ ఆర్ సేవర్స్. ఇప్పుడు మన లాంటి ఇండివిజువల్స్, మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు, మిడిల్ క్లాస్ పీపుల్, హయ్యర్ క్లాస్ పీపుల్, చేతిలో క్యాష్ ఎక్సెస్ ఉన్నవాళ్ళు ఒక సెక్టర్. ఇంకొకరు ఏంటి, క్యాష్ కావాల్సిన వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు ఇంకో వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, వీళ్ళు మనం కార్పొరేట్స్ అనుకుంటాం. వీళ్ళకి క్యాష్ అవసరం, పైన కేటగిరీకి క్యాష్ అవసరం, కింద ఉన్న వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది, సేవింగ్స్, శాలరీ పోగా ఖర్చులు పోగా మిగిలింది సేవింగ్స్. ఇప్పుడు గవర్నమెంట్కి కానీ కార్పొరేట్స్ కానీ క్యాష్ అవసరం అయితే వాట్ విల్ దే డూ? దే హ్యావ్ వన్ ఆప్షన్ కాల్డ్ బాండ్. బాండ్స్ ఇష్యూ చేస్తారు. బారోయింగ్ అంటే అర్థం అదే, ప్రజల దగ్గరికి వచ్చి మాకు లోన్ ఇవ్వండి అని అడగరు, బాండ్ ఇష్యూ చేస్తారు. ఈ బాండ్స్ ఈ ప్రజలు కొనుక్కుంటారు. ప్రజలు ఎందుకు కొంటారు బాండ్స్ కొంటే దానిపైన ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. బ్యాంకులు ఎందుకు పెడతాం? వడ్డీ వస్తుందనే కదా. అలాగే బాండ్స్ కొనేటప్పుడు కూడా దానిపైన వడ్డీ వస్తుంది. బాండ్కి మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది, ఒక 5 years 3 years అని చెప్పి ఉంటుంది. 5 years 10% అన్నారు అనుకోండి వడ్డీ రేటు, కూపన్ రేట్ అంటాం. ఈ వడ్డీ రేటు మనం ఇచ్చిన మనీకి 10% ఇయర్కి కలుపుతూ 5 years తర్వాత మొత్తం మనకు వస్తుంది అనమాట. అంటే ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ దీస్ పీపుల్, ఈ సేవర్స్ దృష్టిలో చూస్తే అది ఇన్వెస్ట్మెంట్. నా డబ్బులు ఖాళీగా ఉన్నాయి, ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి కదా, నేను చూస్తాను. వాళ్ళు ఏమనుకుంటారు, అరే మా దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్కి ఖర్చు పెట్టడానికి మనీ కనిపించట్లేదు, మనం అప్పు తీసుకుందాం గవర్నమెంట్ కానీ కార్పొరేట్స్ కానీ అనుకుంటాయి. సో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కార్పొరేట్స్ అందరూ బాండ్స్ ఇష్యూ చేస్తూ ఉంటారు. ఆ బాండ్స్ ఇష్యూ చేసేటప్పుడు ఎవరు కొనాలి? ప్రజలు కానీ బ్యాంకులు కానీ ఎవరైనా క్యాష్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంటారు. ప్రాబ్లం ఏంటి? సిస్టంలో లిక్విడిటీ లేదు, అందరికీ ఒకేసారి కావాలి. సెంట్రల్ గవర్నమెంట్కి అప్పులు కావాలి, స్టేట్ గవర్నమెంట్కి కావాలి, కార్పొరేట్స్కి కావాలి. కానీ కొనే వాళ్ళు అంతమంది ఉన్నారా? లేరు. అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, నేను కూడా వచ్చి కొంటా. అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు, కొనేవాళ్ళు లేరు, నేను కూడా మార్కెట్లోకి వచ్చి కొంటాను అని చెప్పి కొన్ని డెసిషన్స్ తీసుకుంది. మీరు మెజర్స్ టేకెన్ బై ఆర్బీఐ అని చెప్పి నేను ఆల్రెడీ నిన్న వీడియో చేశాను, అది చూస్తే మీకు తెలుస్తుంది. 20,000 crore ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చేస్తాను అంటే డైరెక్ట్గా నేను అవుట్ రైట్గా మార్కెట్లోకి వచ్చి నేను పర్చేజ్ చేస్తాను అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. అలాగే స్టేట్ గవర్నమెంట్స్కి సపోర్ట్ చేయడానికి కూడా స్టేట్ గవర్నమెంట్స్ ఇష్యూ చేసే బాండ్స్ నేను డైరెక్ట్గా కొంటాను అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇష్యూరెన్స్ ఇచ్చింది. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? లిక్విడిటీ ఎన్హాన్సింగ్ మెజర్స్. ఎందుకంటే సిస్టంలో క్యాష్ ఫ్లో లేదు, కొనే వాళ్ళు తక్కువ ఉన్నారు, నేను కొంటాను. సో ఆ రకంగా ఈ సెకండరీ మార్కెట్లో క్యాష్ ఫ్లో అనేది పెరుగుతుంది. ఈ రకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెల్ప్ చేస్తుంది. మీకు ఇంకా డీటెయిల్డ్గా తెలియాలి అంటే గో త్రూ మై వీడియో, నిన్న చేశాను ఆర్బీఐ మానిటరీ పాలసీ రివ్యూ అని చెప్పి, ఆ వీడియో చూడండి, ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. There can certainly be no argument at this point that the economy needs all the support it can get to recover from its 23.9% estimated contraction of the first quarter. మన ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఫినాన్షియల్ ఇయర్లో మనం ఆల్రెడీ చూసాం 23.9% కాంట్రాక్షన్ ఎస్టిమేట్ చేస్తున్నారు. దాని నుంచి రికవర్ అవ్వాలంటే ఎకానమీకి ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ చేయాలి. ది ఆర్బీఐ సీస్ ఎ గ్రాడ్యువల్ రికవరీ, ఫోర్కాస్టింగ్ ఏ మార్జినల్ గ్రోత్ ఆఫ్ 0.5% ఇన్ ద ఫోర్త్ క్వార్టర్ దట్ వుడ్ నారో ద ఫుల్ ఇయర్ కాంట్రాక్షన్ టు 9.5%. ఆర్బీఐ ఏముంటుంది, 23.9% Q1లో కాంట్రాక్ట్ అయింది, Q2లో కూడా కొంత కాంట్రాక్ట్ అవుతుంది, Q3లో కూడా కాంట్రాక్ట్ అవుతుంది, Q4లో గ్రోత్ వస్తుంది. ఎంత వస్తుంది? 0.5% వస్తుంది. సో ఓవరాల్గా ఇయర్కి తీసుకుంటే 9.5% కింద మనకి కాంట్రాక్షన్ ఉండబోతుంది అని చెప్పి చెప్తుంది. ఇట్ ఈస్ ద ఇన్ఫ్లేషన్ అజంప్షన్స్ హవెవర్ దట్ కాస్ట్ డిస్క్వైట్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇన్ఫ్లేషన్ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏవైతే అజంప్షన్స్ తీసుకుందో, ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెడుతుందో, అవన్నీ కూడా అజంప్షన్స్ అంటే తెలుసు కదా మీకు, అజ్యూమ్ చేసుకోవడం, అవి డిస్క్వైట్ ని కాజ్ చేస్తున్నాయి. క్వైట్ అంటే తెలుసు కదా, సైలెంట్, కీప్ క్వైట్ అంటారు క్లాస్లో, సైలెంట్గా ఉండడని. డిస్క్వైట్ అంటే అర్థం ఏంటి? మనలో అలజడి రేపేది. రిజర్వ్ బ్యాంక్ తీసుకుని ఇన్ఫ్లేషన్ అజంప్షన్స్ కొంచెం అలజడి రేపుతున్నాయి, డిస్క్వైట్ ని కాజ్ చేస్తున్నాయి, కామ్నెస్ ని డిస్టర్బ్ చేస్తుంది. టు డిస్టర్బ్ ది కామ్నెస్, టు డిస్టర్బ్ ది సెరీనిటీ, టు డిస్టర్బ్ ది నార్మల్ సిచ్యువేషన్, దాన్ని డిస్క్వైట్ అంటారు. అయితే రిజర్వ్ బ్యాంక్ డిస్క్వైట్ అనేది నౌన్ గాను వాడతాము, మనం వెర్బ్ గాను వాడచ్చు. ఇక్కడ నౌన్ గా వాడారు, యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్ యాజ్ అ వెర్బ్. రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఇన్ఫ్లేషన్ అజంప్షన్స్ అంత కరెక్ట్ గా ఉన్నట్టుగా అనిపించట్లేదు, దానివల్లే కొంచెం టెన్షన్ వస్తుంది అనే రకంగా మీరు తీసుకోవచ్చు. ఫ్రమ్ ఏ ప్రొజెక్షన్ ఆఫ్ 6.8% ఫర్ Q2 కేమో 6.8% ప్రొజెక్షన్ ఇన్ఫ్లేషన్ ఉండబోతుందని చెప్పింది. సిపిఐ ఇన్ఫ్లేషన్ ఈస్ పాజిటివ్ టు షార్ప్లీ ఈజ్ టు 5.4% ఇన్ Q3 అండ్ 4.5% ఇన్ Q4.
Q3లోనో 5.4% తగ్గిపోతుంది, Q4కి 4.5% తగ్గిపోతుంది అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టిమేషన్ వేసింది. ఇదే కొంచెం డౌట్ఫుల్గా ఉంది, నిజంగా అంత తగ్గిపోతుందా ఒకేసారి అనేది ఈ ఎడిటోరియల్ రాసిన వాళ్ళ ఉద్దేశం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, సప్లై సైడ్ షాక్స్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది, సప్లై సైడ్ నార్మల్ అయిపోతుంది కదా, సప్లై నార్మల్ అయిపోయాక ఇన్ఫ్లేషన్ నార్మల్ అయిపోతుంది ఆర్బీఐ అంటుంది. ఇన్ ఓవర్లుకింగ్ ద రిస్క్స్ that the persistence of supply bottlenecks, ఇప్పుడే చెప్పాను, cost push pressures from higher taxes on transport fuels and possibility of food price inflation becoming entrenched post to the outlook on prices, the RBI has clearly sought to talk up confidence. మొత్తం సెంటెన్స్ ఒకసారి మళ్ళీ ముక్కలు చేసి అర్థం చేసుకుందాం. ఆర్బీఐ ఓవర్లుక్ చేసింది అంటే పట్టించుకోలేదు దేన్ని, ద రిస్క్స్ దట్ ద పర్సిస్టెన్స్ ఆఫ్ సప్లై బాటిల్ నెక్స్ అనేవి నార్మల్ అయిపోతాయి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది, కానీ అవి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కదా. పర్సిస్టెన్స్ అంటే టు కంటిన్యూ, పర్సిస్టెంట్ కాఫ్ అన్నారు అనుకోండి, దగ్గు అస్సలు వదలట్లేదు అంటాం, పర్సిస్టెంట్గా ఉంటుంది, వదలట్లేదు. పర్సిస్టెంట్ రెయిన్స్, వర్షాలు వదలట్లేదు, అలా కంటిన్యూ అవ్వడానికి మనం పర్సిస్టెన్స్ అంటాం. సప్లై బాటిల్ నెక్స్ అంటే తెలుసు కదా మనకి, ఏదన్నా విషయం నార్మల్గా లేకుండా అడ్డంకులు ఉంటే వాటిని బాటిల్ నెక్స్ అంటారు. హిండ్రెన్సెస్, ఆబ్స్టికల్స్, సప్లై సైడ్ ఉన్న ఆబ్స్టికల్స్ అనేవి కంటిన్యూ అవ్వడం వల్ల వచ్చే రిస్క్ని ఓవర్లుక్ చేసింది. కాస్ట్ పుష్ ప్రెషర్స్ ఫ్రమ్ హయ్యర్ ట్యాక్సెస్, ఇందాక చెప్పాను, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల రావచ్చు, కాస్ట్ బాగా పెరగడం వల్ల రావచ్చు. కాస్ట్ ఏ రకంగా పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ పైన ట్యాక్స్లు బాగా పెంచేశారు అనుకోండి, వస్తువులు సప్లై అలాగే ఉంది కానీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగిపోయాయి, దానివల్ల కూడా ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో డిమాండ్ పెరిగిపోవడం వల్ల ఇన్ఫ్లేషన్ కాదు, అది కాస్ట్ పెరగడం వల్ల. కాస్ట్ పెరగడం ఎందుకు పెరిగింది, ట్రాన్స్పోర్ట్ మీద పెరగడం వల్ల. సో ఇలాంటి ఇన్ఫ్లేషన్ని కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు. అండ్ పాసిబిలిటీ ఆఫ్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ బికమింగ్ ఎంట్రెన్చ్డ్ అంటే ఎస్టాబ్లిష్డ్. ఫుడ్ ప్రైసెస్ ఆల్రెడీ బాగా పెరిగిపోయి అది అలాగే ఉండిపోయే అవకాశం కూడా ఉంది, ఎస్టాబ్లిష్ అయిపోయే అవకాశం ఉంది. సో వీటన్నిటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓవర్లుక్ చేసింది, పట్టించుకోలేదు. ఈ పట్టించుకోకుండా చేసే ప్రయత్నంలో ఆర్బీఐ హ్యాస్ క్లియర్లీ సాట్ టు టాకప్ కాన్ఫిడెన్స్. టాకప్ అంటే టాక్ ఫేవరబుల్లీ, మనలో కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ చేయడం కోసం అవి ఏమీ అవసరం లేదు, ఏం పట్టించుకోవట్లేదు. ఆ ఇష్యూస్ అన్ని పక్కన పెట్టేసి ఎకానమీ బాగుండాలి, దానికోసం విల్ బి అకామిడేటివ్, మీకు ఎంత కావాలంటే అంత మేము సపోర్ట్ చేస్తాం, వడ్డీ రేట్లు తక్కువే మెయింటైన్ చేస్తామని చెప్పింది. That's about it. I reiterate, if economy is your pain point, don't wait. ఎకానమీ మీకు అర్థం కావట్లేదు, నేను చెప్తున్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందని అనిపిస్తే మాత్రం యూ కెన్ కాల్ మీ అప్ డైరెక్ట్లీ. దిస్ ఇస్ మై నంబర్, మళ్ళీ రాస్తున్నాను, డైరెక్ట్గా నాకు కాల్ చేయండి అండ్ జాయిన్. నేను ఎకానమీ గురించి చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను, ఎందుకు అంటే కారణం చాలా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పే ఫ్యాకల్టీ ఎక్కువగా బయట కనిపించట్లేదు. అంటే నేను వాళ్ళని కామెంట్ చేయడం కాదు, నాకు స్టూడెంట్స్ వచ్చి చెప్తున్నారు ఈ మాట, రిపీటెడ్గా చెప్తున్నాను. అక్కడక్కడ ఎడిటోరియల్స్ వచ్చినప్పుడు మాత్రమే కాన్సెప్ట్ వినేస్తే మీకు క్లారిటీ రాదు. ఫండమెంటల్స్ నుంచి థియరిటికల్గా మీరు స్టాటిక్ పోర్షన్ నేర్చుకుంటే ఎడిటోరియల్ మీ అంతటి మీరే ఓన్గా మీరు అనలైజ్ చేయగలుగుతారు. అన్లెస్ యూ కెన్ అనలైజ్ ద ఎడిటోరియల్ ఆన్ యువర్ ఓన్ with sound fundamentals in economy, it is very difficult for you to crack UPSC or Group 1 or any other competitive exam. So call me up on this number and join this course. Thank you very much.